గర్భవతి అని తెలిసిన తర్వాత మన శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. అలాగే మన కడుపులో పెరుగుతున్న బేబీ కూడా ప్రతి నెల కొత్తగా అభివృద్ధి చెందుతాడు. అందుకే గర్భధారణలో ఒకే విధమైన ఆహారం కాకుండా ప్రతి నెలకి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఏ నెలలో ఏ ఆహారం తినాలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటి నెల గర్భధారణలో చాలామందికి వాంతులు, అలసట, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలుంటాయి. ఈ సమయంలో ఎక్కువ మోతాదులో భోజనం అవసరం లేదు. పండ్లు, పాలు, మజ్జిగ, చిన్న చిన్న మోతాదులో భోజనం ఈ మొదటి నెలకి చాలా మంచిది. బయట ఆహారం పూర్తిగా మానేయాలి. 2వ నెల డైట్. 2వ నెలలో బిడ్డకు ముఖ్యమైన అవయవాలు మెల్లగా ఏర్పడతాయి. కాబట్టి ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు ఈ 2వ నెల డైట్లో ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. 3వ నెల డైట్. 3వ నెలలో శరీరానికి శక్తి అవసరం పెరుగుతుంది. బియ్యం, రాగి, జొన్న, పండ్లు, పెరుగు ఈ నెలలో ఉపయోగపడతాయి. డాక్టర్ సూచనతో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. 4వ నెల. 4వ నెల నుంచి వాంతులు తగ్గుతాయి. ఇప్పుడు బిడ్డ వేగంగా ఎదగడం మొదలవుతుంది. పప్పులు, ధాన్యాలు, డాక్టర్ అనుమతిస్తే ఉడికిన గుడ్డు కూడా తీసుకోవచ్చు. 5వ నెల డైట్. 5వ నెలలో బిడ్డ కదలికలు మొదలవుతాయి. ఈ సమయంలో కాల్షియం చాలా అవసరం. పాలు, పెరుగు, మజ్జిగ రోజూ తీసుకోవాలి. 6వ నెల డైట్. 6వ నెలలో బిడ్డ బరువు పెరుగుతాడు. బాదం, ఖర్జూరం, వాల్నట్ మోతాదులో తీసుకుంటే మంచిది. ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా ఉండాలి. 7వ నెల డైట్. 7వ నెలలో అజీర్తి, మలబద్ధకం సమస్యలు రావచ్చు. కాబట్టి ఫైబర్ ఉన్న ఆహారం అంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. 8వ నెల డైట్. 8వ నెలలో భారీ భోజనం కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో తినాలి. బయట ఆహారం పూర్తిగా మానేయాలి. విశ్రాంతి చాలా ముఖ్యం. 9వ నెల. 9వ నెలలో ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం, నీరు, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. కొత్త ఆహారం ట్రై చేయకండి. ఒక విషయం గుర్తుంచుకోండి, అందరికీ ఒకే డైట్ సరిపోదు. మీ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ బట్టి డైట్ మారుతుంది. అందుకే డాక్టర్ సలహా తప్పనిసరి. ప్రతి నెలకి సరైన ఆహారం తీసుకుంటే తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. గర్భగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.